నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీడియాలో ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించి అంటే పోలీసుల మీద రెడ్ బుక్ జులుం ప్రదర్శిస్తోంది. ఐపీఎస్ ఆఫీసర్లకి సరిగ్గా పోస్టింగ్లు ఇవ్వట్లేదు, వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు, అనవసరంగా సస్పెండ్లు చేస్తూ ఉన్నారు. పోలీసుల మీద రెడ్ బుక్ చాలా విపరీతంగా ప్రయోగం చేస్తూ ఉన్నారు. పోలీసులు నానా నరకయాతను అనుభవిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అంటూ ఒక వార్తను రాసుకొచ్చారు. అందులో మెయిన్ ఒక పాయింట్ మీకు చదివి వినిపిస్తాను. రెడ్ బుక్ కుట్రకు సెల్యూట్ చేస్తేనే పోస్టింగ్, నిబంధనలు పాటిస్తామంటే మాత్రం నో పోస్టింగ్, తాము చెప్పిన వారిని వేటాడితేనే పోస్టింగ్, విధులు నిక్కచ్చిగా నిర్వర్తిస్తాం అంటే మాత్రం నో పోస్టింగ్ అంట. పచ్చ చొక్కాలు తడుక్కుని టీడీపీ కార్యకర్తలుగా పనిచేస్తామంటేనే పోస్టింగ్ ఇస్తారట. కాకి చొక్కా వేసుకున్నాం కదా, చట్టం ముందు అందరూ సమానం అంటే మాత్రం నో పోస్టింగ్. ఇది పోలీస్ శాఖపై చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారికంగా అమలు చేస్తున్నటువంటి దుర్నీతి అని వీళ్ళు రాయటం జరిగింది. అంటే తమకు అనుకూలంగా ఒక టీడీపీ కార్యకర్తలాగా ఒక పోలీసు పనిచేస్తేనే వాళ్ళు పోస్టింగ్లో ఉంటారు, వాళ్ళకి జీతాలు వస్తాయి, వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి. కాదు కూడదు, మేము చట్ట ప్రకారం ముందుకెళ్తామంటే మాత్రం వాళ్ళని కక్ష సాధింపు చేస్తుంది, రెడ్ బుక్ అమలు చేస్తుంది పోలీసుల మీద అని చెప్పి ఈ వార్త రాయటం జరిగింది. ఇవాళ ఇంకొక ఘటన కూడా జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు మీట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఈ ఎన్నికల్లో మన జరిగినటువంటి 39 స్థానాలు గెలుపొందిన దాని గురించి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ, కార్యకర్తలు చాలా బాగా పోరాడారు మన వాళ్ళు, పోలీసుల్ని అడ్డం పెట్టుకుని పోలీసుల చేత మనల్ని భయపెట్టి బెదిరించినా సరే పోలీసులు వాళ్ళ ఇష్టానుసారంగా వాడుకుని ఎంత ఇబ్బంది పెట్టినా మనం మొక్కవోని దీక్షతో పట్టుదలతో ఇన్ని స్థానాలు గెలిచామని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి. అంటే ఒకవైపు పోలీసుల్ని వాడుకుంటున్నారు, తమ తొత్తులుగా ఉపయోగించుకుంటున్నారని చెప్తూనే మరోవైపు పోలీసుల చేత బెదిరిస్తున్నారని చెప్పి మాట్లాడే పరిస్థితి. అంటే రెండు వేరువేరుగా ఆయన ప్రకటనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన పత్రిక కావచ్చు, ఆయన వాళ్ళు మాట్లాడిన విషయాలు కావచ్చు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, గత 5 సంవత్సరాల కాలంలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఈ 10 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో వచ్చినవి వాస్తవాల కాదు, దీని మీద మనం నిష్పక్షపాతంగా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం. ఒకటి మధుసూదన్ రెడ్డి గారు, యాక్చువల్గా ఇప్పుడు పోలీసులకి వంతపాఠం కావచ్చు, ఐపీఎస్లకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళ మీద కుట్ర జరుగుతుంది, కక్ష సాధింపు చేస్తుంది, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు కదా. అంటే 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది, తాడేపల్లి ప్యాలెస్లో ప్లాన్లు గీయటం, ఐపీఎస్ ఆఫీసర్లకు చెప్పడం, వాళ్ళ చేత చేయించడం, ఇదంతా జరిగింది. ఇప్పుడు వీళ్ళు మనం వెనకేసుకు రాకపోతే, ఇప్పుడు వీళ్ళకి మనం మద్దతుగా సపోర్ట్గా నిలబడకపోతే మన విషయాలన్నీ బయటకు చెప్పేస్తారని ఒక ఆందోళన, భయం కనిపిస్తుందా? ఈ ఆర్టికల్ని అట్లాగే చూడాలి మనం. ఈ ఆర్టికల్లో ఏం లేదు, వాళ్ళకి సాగిలపడి ప్రజల పక్షాన పోలీసు వాళ్ళు, ప్రజల పక్షాన ప్రజల తరపున ఉండాల్సిన వాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే అనకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటి కుక్కల్లాగా పనిచేశారు వీళ్ళందరూ, బానిస కుక్కల్లాగా. జగన్మోహన్ రెడ్డి అంత నీతిమంతుడైతే వాళ్ళ చిన్నాయన మర్డర్ కేసు నిందితులను తేల్చొచ్చుగా, ఎందుకు తేల్చలేదు 5 ఏళ్ళ? వాడే అంత నీతిమంతుడై ఉంటే, జగన్మోహన్ రెడ్డి అనేవాడే నీతిమంతుడై ఉంటే, ప్రొఫెసర్ అచ్చెన్నని కడప జిల్లాలో కిడ్నాప్ చేసి ఒక దళితుడైన ప్రొఫెసర్ అచ్చెన్నని ఎవడు చంపింది? నీ మనుషులు కాదు. అంటే ఇళ్లలోకి ఎలా జొరబడేవాళ్ళు అంటే వాళ్ళు, ప్రత్యక్ష సాక్షిని నేనే, ఎవడో వద్దు, ప్రత్యక్ష సాక్షిని నేనే. నెల్లూరులో ఒక గజి దొంగ ఉన్నాడు, మేకపాటి రాజమోహన్ రెడ్డి, పెద్ద ముసుకేసుకున్నట్టుగా గజి దొంగ లఫంగోడు. వాడు కొడుకు మంత్రిగా ఉండిండు, మేకపాటి గౌతమ్ రెడ్డి అనేటటువంటి వాడు రోడ్లు నేను ధ్వంసం చేశానని నా మీదే కేసు పెట్టిండు. రోడ్లు పొయ్యమన్నందుకు రోడ్లు నేను ధ్వంసం చేశానని కేసు రిజిస్టర్ చేసి సూర్యప్రకాష్ రెడ్డి అనేటటువంటి ఒక ఎస్ఐని అడ్డం పెట్టుకొని 3 పోలీస్ స్టేషన్ వాళ్ళు, కలిగిరి మండలం పిఎస్, ఇంజమూరు మండలం పోలీస్ అధికారి, కొండాపురం మండలం పోలీస్ అధికారి, ఒక సిఐ, 3 నెలలు కనీసం ఒక్క విచారణ కాపీ ఇవ్వకుండా, ఏమీ ఇవ్వకుండా, ఒక నోటీసు కూడా ఇవ్వకుండా రోడ్లు నేను ధ్వంసం చేసినానని కేసు పెట్టినటువంటి నీచ్ కమేన్గాడు మేకపాటి రాజమోహన్ రెడ్డి గాడు. వాడు కొడుకు మంత్రిగా ఉండిండు ఆనాడు. వాడు ఇంకొక తమ్ముడు ఉదయగిరి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. అధికార అహంకారాన్ని అడ్డం పెట్టుకొని నేను ఎదురు తిరిగినందుకు నేనేమనలా. నువ్వు నీతిగా బతికుంటే పోలీసు వాళ్ళ పక్కన పెట్టి నీ ఇంట్లో ఉండే నీ అన్నదమ్ముళ్ళు, నీ బిడ్డలు రండ్రా,
మా ఇంట్లో మా అన్నదమ్ములు మా బిడ్డలు వస్తాం కొట్టుకుందాంరా, ఎవడు మిగిలితే వాడు ఏలుకుందాంరా రాజమోహన్ రెడ్డి అన్న. వాడికి శివుడు నెత్తురు లేక, వాళ్ళ ఇంట్లో పౌరుషం లేక, కండ బలం లేక రాజకీయాన్ని పోలీసులను అడ్డం పెట్టుకొని నానా కేసులు పెట్టారు. ప్రజా సమస్యలు, చెరువులకు నీళ్ళు అడిగితే కేసులు, రోడ్లు పోయమంటే కేసులు, ఇసుక దొంగతనం చేయొద్దంటే కేసులు. ప్రాథమిక ఫండమెంటల్ హక్కులన్నింటినీ కాలరాసిండు 5 ఏళ్ళు. ఆ ఫండమెంటల్ రైట్ చేసినప్పుడు ఏమన్నాడు, భగవంతుడు ఎత్తుకోమండాడు కొడుకుని. వాడు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతున్నా మేకపాటి రాజమోహన్ రెడ్డి అనేటోడు. ఎట్ట యాడిపోయింది ఈరోజు? నేను అంటుండేది అంటే ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. ఎందుకు తిరుగుతున్నాం? వాడు ఇసుక దొంగతనం చేసినందుకు, ఇసుక రోడ్లు ధ్వంసమైనందుకు, చెరువులకి నీళ్లు అడిగితే కేసులు, ఇసుక స్మగ్లింగ్ చేయొద్దంటే కేసులు, ప్రజాస్వామ్యహితంగా పరిపాలించమంటే కేసులు. వాక్ స్వాతంత్రాన్ని నెట్ట నిలువున కాకి అడ్డం పెట్టుకొని వాక్ స్వాతంత్రమే లేకుండా పేకలు పీసుకున్నటువంటి చరిత్ర అది. ఒక వాస్తవం చెప్పాలంటే నిద్రలేని రాత్రులు కలిపారు గ్రామాల్లో యువతంతా, యువతరం అందరూ కూడా. ఆ టైంలో ఎప్పుడు ఏ పోలీసు వాడు వచ్చి ఎత్తుకోబోతాడో తెలియదు. ఒక నోటీసు లేదు, ఒక విచారణ లేదు, ఒక ఎంక్వైరీ లేదు. అర్ధరాత్రి మిడతల దండునట్టు పడిపోయేది యువతరాన్ని జైలు పాలు చేసినటువంటి చరిత్ర. నీ ఇష్టం వచ్చిన కోర్టుకు బాదంపా. ఈరోజు ఎస్సీ అట్రాసిటీ కేసులు ఎన్ని ఉన్నాయి? ఎవడు పెట్టిన కేసులు ఇవన్నీ? ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టినోడు ఎవడు? నువ్వు కాదు. ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టడం అని కనుక్కున్నటువంటి వాడు ఈడ మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి అని కూడా. వాడు పెట్టిన ఇవాళ ఎస్సీ అట్రాసిటీ కోర్టు మెట్లు ఎక్కదాం. ఎంతమంది బిడ్డలు చదువుకున్న బీటెక్ ఎంటెక్ చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బలైపోయి కోర్టుల చుట్టూ నేటికి తిరుగుతున్నారు. ఎవడు చేసిన విధ్వంసం ఇదంతా? ఒక్కసారి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినంత మాట్లాడికి అధికారంతో తల పొగురెక్కి నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నావు. ఇప్పుడు వాడి అడుగులకు మొడుగులు తెచ్చినటువంటి ఎవడండి ఈడో? కొల్లి రఘురామరెడ్డి ఒక ఐపీఎస్ చదువుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి ఇంటి కుక్కవాడు. ఈడు ఎవడండి? ప్రశాంత్ రెడ్డి అనేవాడు. ఈడు ఎర్రచందనం స్మగ్లింగ్కి కాపలా కాసిన కుక్క కదా ప్రశాంత్ రెడ్డి. ఈడెవడండి? రవిశంకర్ రెడ్డి. ఎవరండి ఈ పరమేశ్వర్ రెడ్డి? ఈ జాషువా గడు ఎవడు? అంటే మీరు దందాలు చేస్తుంటే మూటలు మూయటానికి ఉన్నారా మీరా? ప్రజలకు రక్షక భటులు ప్రజలకు రక్షకులుగా ఉండాల్సిందే భక్షులుగా ఎలా తయారయ్యారు మీరు? నొప్పి వచ్చిందా? పివి సునీల్ కుమార్ ఏం తప్పు చేయలేదా? పివి సునీల్ కుమారు సిఐడి ఆఫీసర్గా ఉన్నప్పుడు డీజీపీ కావాల్సినోడు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఒక ఎంపీని తీసుకొచ్చి అర్ధరాత్రి పూట మిడతలు దండిపోయినట్టు కొడతావా నువ్వా? ఎంత బలుపుంటే కొట్టాడు. ఇవాళ నీ ముడ్డి కిందకు వచ్చాక వచ్చిందా? సంజయ్ చేసిన పని ఏంది? వీళ్ళంతా కూడా ఒక డజన్ మంది ఉండరు. రాష్ట్రంలో పోలీసు అందరూ చేయలేదు తప్పు. రాష్ట్రంలో పోలీసు అందరూ చేయలేదు. ఎంతమంది పోలీసుల సంఖ్య ఎంత చెప్పగలవా నువ్వు? ఇవాళ ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది సిఐలు ఉన్నారు, ఎంతమంది ఎస్పీలు ఉన్నారు, ఎంతమంది డిఎస్పీలు ఉన్నారు? వాళ్ళందరూ చేయలేదు. ఒక డజన్ మందిని తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తే, నీ ఇంట్లో గులాంగిరి చేసిన వాళ్ళని శిక్షిస్తే తప్పు వస్తుందా? వీళ్ళని శిక్షించకపోవడమే కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పు. ఇంతసేపు ఉపేక్షించకూడదు వీళ్ళని. వీళ్ళని ఖచ్చితంగా జైల్లో ఉండాల్సిన వాళ్ళ అందరినీ ఇంకా వెయిటింగ్ చేస్తున్నారు. ఎందుకో వీళ్ళు ఖచ్చితంగా ఇవాళ విశాల్ గున్ని మాకు తెలియనోడేం కాదు. విశాల్ గున్ని ఒకప్పుడు సిన్సియర్ ఆఫీసర్గా ఉన్నాడు. కాంతిరాణ టాటా ఒక ఆడపిల్లని అర్ధరాత్రి అపహరించటం అనేది సిగ్గనిపించలా కాకి సొక్కాక. నీతి అనేది ఉంటే, 4 సింహాల బొమ్మ టోపీ అనేది నెత్తి మీద ఉంటే సుభాష్ చంద్రబోస్ను గుర్తు తెచ్చుకొని రిజైన్ చేసిపోతారు. ఒక స్మగ్లర్ల కంటే ఏనంగా, ఒక ఉత్తరప్రదేశ్ బందిపోటు ముఠాల కంటే ఏకంగా తయారైనటువంటి ముఠా వీళ్ళంతా ఒక ముఠాగా తయారైపోయి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఓడి మీద పడి ఒక రాష్ట్రాన్ని పరిపాలించడం రాష్ట్ర పరిపాలకుడే దొంగ. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి సొంత పత్రికకి 574 కోట్లు కొట్టేసిన గజ దొంగవుడు. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణమా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటే నీ సొంత పత్రిక ఎలా ఇచ్చుకుంటావు? ఎవడు అడిగేటోళ్ళు లేడా, కడిగేటోళ్ళు లేడా? 574 కోట్లు ఒక్క దాంట్లోనే ఒక 10 ఏళ్ల రూపంలో కొట్టేసిన గజ దొంగ ముఖ్యమంత్రిగా పరిపాలించిండు. గతంలో ఎప్పుడన్నా ఏ ముఖ్యమంత్రిని ఇచ్చిండా? భారతదేశం మొత్తం బాదం పాండి
దైనిక్ పేపర్ తీసుకోండి, మనోరమ పేపర్ తీసుకోండి, ది హిందూ పేపర్ తీసుకుందాం, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ తీసుకుందాం. ఏ ముఖ్యమంత్రి దోచిపెట్టిండో నాకు చెప్పమానండి. 574 కోట్ల రూపాయలు ఒక ముఖ్యమంత్రి దొంగతనం చేసినటువంటి ఒక గజ దొంగ ముఖ్యమంత్రి అవ్వటం 1924 మధ్య రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఇదంతా చూసే ప్రజలు ఏం చేశారో ఏకాదశి రెడ్డిగా మిగిలిచ్చారు. అందువల్ల ఒక అరాచకవాదిని ముఖ్యమంత్రిగా దింపితే ఒక పత్రిక, ఒక ఛానల్ పెట్టుకొని నీ ఇష్టం వచ్చినటువంటి రోతరాతలు రాస్తూ ఉంటే ఖచ్చితంగా సాక్షి, జగతి పబ్లికేషన్ మీద, ఇందిరా టెలివిజన్ మీద కూటమి ప్రభుత్వం చర్య తీసుకోవాలా. ఇది మంచితనాన్ని, చేతగానితనం అనుకోకూడదు. చంద్రబాబు నాయుడు ఉపేక్షించకూడదు. తాడో పేడో తేల్చేయాలా. జగతి పబ్లికేషన్, ఇందిరా టెలివిజన్ మూసేయాలా. ఆంధ్రప్రదేశ్లో కాదు, అసలు ఎక్కడా ఉండకూడదు. అది పెద్ద విషపుత్రిక, అది రోజు విషం జిమ్మతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా జగతి పబ్లికేషన్, ఇందిరా టెలివిజన్ మూసి తీరాలా. అందుకే నేను ఎప్పుడు చెప్తా సార్, ఒక మహిషాసురుడు, ఒక శక్తి పుట్టి మహిషాసురుడిని సంహరించింది. ఒక బకాసురుడు, ఓకేనా, ఒక నరకాసురుడు, అర్థమైందా? వీళ్ళందరినీ జాడీలేసి మిక్స్ చేస్తే పుట్టినోడే ఈ కలికాల జగనాసురుడు అనేది. నేనే ఊరకంటంలే. మహిషాసురుణ్ణి, నరకాసురుణ్ణి, అర్థమవుతుందా, ఈ భస్మాసురుణ్ణి, వీళ్ళందరినీ జాడీలేసి మిక్స్ చేస్తే పుట్టినోడే ఈ కలికాల జగనాసురుడు. కాబట్టి అసుర లక్షణాలు పెట్టుకొని ప్రజల్ని హింసించి ప్రజాధనాన్ని లూటీ చేసి ఒక ప్రజాకంటక పరిపాలన చేసినటువంటి కర్కోటకుడు, కలికాల కాలకేయుడు ఈ భూమి మీద సంచరించడమే నేలకు కూడా మంచిది కాదు. ఒక ఆర్థిక ఉగ్రవాది చుట్టూ ఇంకా తిరగతొర్రంటే ఆ ప్రజల్ని ఏమనుకోవాలో ఒకసారి ఊహించుకోండి. మీ ఆ గొర్రెల్ని మీకే వదిలేస్తున్నా. ఒక ఆర్థిక ఉగ్రవాది చుట్టూ తిరగతున్నారంటే ఇంకోటిగా చెప్తాను డివిఎస్ గారు, రాజ్య ప్రముఖుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన ఎక్కడి నుంచి చెయ్యాలి? ఇందాక ఒక పాయింట్ అడిగావు, దానికి ఆన్సర్ చెప్తాను నేను. ఈ సచివాలయాన్ని నుంచి రాష్ట్రాన్ని పరిపాలించాలా, ఇంట్లో కూర్చొని రాష్ట్రాన్ని పరిపాలించాలా? సచివాలయం నుంచి పరిపాలిస్తే ఎవడెవడు వచ్చి కలుస్తుండో, ఎవడెవడు ఏమేమి మాట్లాడుతుండో అన్నీ రికార్డ్ అవుతాయి. సచివాలయంలో ఉంటే నువ్వు కొంపలో పెట్టుకుంటే ఎట్లా రికార్డ్ అవుతాయి? ఆనాటి చీఫ్ సెక్రటరీ అడగల, సార్ మేము మీ ఇంటికి రాము. పోలీసు వాడు అడగాలిగా, మీ ఇంటికి రామనే. వాడి ఇంటికి ఎందుకు పోయారు మీరందరూ? అంటే ప్రజాస్వామ్యాన్ని కట్టగట్టి చంపేశారు గడిచిన 5 ఏళ్లలో. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్స్ బాడీ, అది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఎక్కడుండి రాష్ట్రాన్ని పరిపాలించారు? రాష్ట్ర సచివాలయాన్ని నుంచి రాష్ట్రాన్ని పరిపాలించాలి, అది ధర్మం. ఇంట్లో కూర్చొని రాష్ట్రాన్ని పరిపాలించారంటే అది అధర్మంగా పరిపాలిస్తారని అర్థం. ఆ ఇంట్లో ఎవడున్నాడు? ఆ విజువల్స్ బయట పెట్టండి. ఎందుకు బయట పెట్టలేదు? నీ ఇంట్లో కార్యాలయాల్లో, నీ సీఎంఓ ఆఫీసులో ఎవడెవడున్నాడో వాళ్ళు లిస్టు బయట పెట్టరా. నువ్వు మగాడివైతేనో ఈ ప్రభుత్వం అడగాల. ఆ రోజు సీఎంఓ ఆఫీసులో ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంట్లో పనిచేసినవాడు ఎవడెవడు? ఏం జరిగిందా ఇంట్లో? ఏ డాక్యుమెంట్లు మ్యానిపులేట్ చేశారు? ఏ భూములు మ్యానిపులేట్ చేశారు? అదే సచివాలయం ఉంటే రికార్డు ఉంటుంది. కొంపలో ఉంటే ఏం రికార్డు ఉంటుంది? ఎవరు పనిచేసినారు ఆ రోజు? ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఎత్తుకొని పోయి ఒకడు కొంపలో పెట్టడం తీవ్రమైన నేరం. ఆ అధికారులు మొత్తాన్ని అరెస్ట్ చేయాలి కూటమి ప్రభుత్వం. ఒక ముఖ్యమంత్రి కార్యాలయం ఒకటి ఇంట్లో పెట్టడం అంటే అది రాజ్యాంగాన్ని దొంగిలించడమే అంటాను. రాజ్యాంగ హక్కుల్ని కాలరాయటమే అంటాను. ప్రజాస్వామ్యాన్ని కాలరాయటం అంటాను. ఆడ పనిచేసిన ప్రతి ఓడిని అరెస్ట్ చేయాలా. ఇంటి దగ్గర ఆ మధ్యలో డాక్యుమెంట్స్ తగలబెట్టేశారు కదా, అప్పుడు అక్కడ తగలబెట్టలేదు, పాడు పెట్టలేదు. డాక్యుమెంటు ఊరకాడ ఉన్న వెండిపోయిన గ్రాస్ వాళ్ళే సలిమంటేసుకున్నారు అధికారులు. ఇంట్లో సెక్రటేటర్ పెట్టడం, ముఖ్యమంత్రి కార్యాలయం పెట్టడం తీవ్రమైన నేరం. ఆ నేరం మీద అరెస్ట్ చేయొచ్చు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం ఆఫీసులో పనిచేసిన ప్రతి ఐఏఎస్ ఆఫీసరు ఇవాళ శిక్షార్హుడే. కూటమి ప్రభుత్వం ఆ దృష్టితో కూడా ఆలోచించి వాళ్ళని అరెస్ట్ చేయాలి. చేయకూడదు. అది కాన్స్టిట్యూషన్ చదువుకోమని చెప్పండి. ముఖ్యమంత్రి ఆడుంటే ఆడ ముఖ్యమంత్రి కార్యాలయం కాదు. ముఖ్యమంత్రి మంత్రిమండలిలో ఒక సభ్యుడు, ముఖ్యమంత్రి కూడా సచివాలయం వచ్చే తన విధులు నిర్వర్తించాలా. ఇదే చెప్పద్ది చట్టము. కాన్స్టిట్యూషన్ చదువుకోమనం. ఒక దొంగ కాడికి పోయి ఐఏఎస్, ఐపీఎస్ చదివిన వాళ్ళు ఇంట్లో కూర్చొని పరిపాలించినారంటే అది ఒక వాస్తవంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారంటే ఒక గ్యాంగ్, ఒక ముఠా అంతా చూసి ప్రజాస్వామ్యాన్ని గడిచిన 5 ఏళ్ళు కూనీ చేశారు. వాళ్ళ మీద కూడా ఆడ ఏమేం ఫైళ్ళు ఉన్నాయి
ఆ ఫైళ్ళు ఫర్నిచర్ ఇప్పటికీ ఇలా కూటమి ప్రభుత్వానికి, ఆ ఫైళ్ళు ఫర్నిచరు ఆ ఎక్స్పెండిచర్ ఖాతా ఇప్పుడు బయట పెట్టలా. ఓకే, ఎంత బాధేస్తూ ఉందంటే చాలామంది నవతరం యువతరం నాయకులు కొంచెం విజ్ఞానవంతులకు బాధేస్తూ ఉంది. ఆ రోజు ఆరున్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ప్రభుత్వానికి అలాంటి అనుమానాలు ఉంటే తాడేపల్లి ఆయన ఉన్న ప్యాలెస్లో ఈ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే రైడ్ చేయొచ్చు. క్వార్టర్ చర్చి పెట్టాలా, క్వార్టర్ చర్చి పెట్టి తీసుకొని గవర్నర్ దగ్గర తీసుకొని మొత్తం అసలు అది ఏమేమి ఉన్నాయని ఎంక్వైరీ ఇంతవరకు చేయలే. ప్రభుత్వ ఫైళ్ళు చాలా ఉండుంటాయి, ఖచ్చితంగా ఉంటాయి అండర్ గ్రౌండ్లో. ఏదో లిక్కర్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉండుంటాయి, చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. క్వార్టర్ చర్చి చేసి తీరాలి తాడేపల్లి ప్యాలెస్ని. తాడేపల్లి ప్యాలెస్ని క్వార్టర్ చర్చి కంటైనర్ లోపలికి పంపించేది డాక్యుమెంట్లు పోయినాయా, డబ్బులు పోయినాయా, ఫైళ్ళు పోయినాయా. క్వార్టర్ చర్చి జరగాల, తాడేపల్లి ప్యాలెస్ మీద వారంటీ తీసుకొని క్వార్టర్ చర్చి చెయ్యాలా, ఏమేమి డాక్యుమెంట్లు లోపల ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు ఎవడెవడైతే ఉన్నారో వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి ఇమ్మీడియట్లుగా. అది తీవ్రమైన నేరము. థ్యాంక్ యూ మధుసూదన్ రెడ్డి గారు. ఇది ఇవాల్టి పాప్కార్న్ హాట్ డిబేట్. కీప్ వాచింగ్.